నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పెట్టుబడుల వెల్లువ. వివిధ సంస్థలతో 100కు పైగా అవగాహన ఒప్పందాలు. పోర్టులు వనరులే బలం. అన్ని సౌకర్యాలతో సిద్ధం. పెట్టుబడులతో ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు. సేవారంగం, ఆహార శుద్ధి పరిశ్రమల్లో రాష్ట్రానికి మంచి కాలం. ఐటీలో 1200 కోట్ల పెట్టుబడులకు అవకాశం. అమరావతి నిర్మాణానికి ఆంధ్ర బ్యాంక్ సాయం. 5,000 కోట్ల రుణ ఒప్పందం. విదేశాలు వెళ్లే విద్యార్థులు అధైర్యపడద్దు, అండగా మేముంటాం. నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలుంటాయన్న మంత్రి పల్లె. పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ దర్యాప్తు. కొంతమంది అనుమానితుల్ని అరెస్టు చేసిన పాక్ పోలీసులు.